హాయ్ గాయ్స్, ఈరోజు ఒక డ్రామా చూసేద్దాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. గైస్, మీకు వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, అప్పుడే నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి. డ్రామా స్టార్టింగ్లో ఒక ఫుడ్ డెలివరీ గర్ల్ని చూపిస్తున్నారు. తను బైక్ మీద వస్తూ ఉంటుంది. రోడ్డు మీద ఒక పాప నిల్చొని ఉంటుంది. ఆపోజిట్లో ఒక కార్ వస్తూ ఉంటుంది. ఆ పాపను కాపాడడానికి తను ఆ పాప దగ్గరికి వెళ్ళి ఆ పాపను సేవ్ చేస్తుంది. ఆపోజిట్లో కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చుంటాడు కదా, అతను కూడా సడన్ గా బ్రేక్ వేయడంతో అతనికి దెబ్బలు తగులుతాయి. ఆ పాపను సేవ్ చేశాక అతన్ని సేవ్ చేయడానికి అతని దగ్గరికి వెళ్తుంది. తను అంబులెన్స్ కి కూడా కాల్ చేస్తుంది. ఇతను ఈ డ్రామాలో సెకండ్ హీరో అన్నమాట. ఇతని పేరు ఫ్యాంగ్జున్. ఇంకో పక్క మన హీరోని చూపిస్తున్నారు. హీరోనే ఆ పాపకి ఫాదర్ అన్నమాట. హీరో పేరు గువాజిన్. హీరో ఆ సిటీలోనే చాలా రిచెస్ట్ మ్యాన్. పాప వాళ్ళ నాన్నతో చెప్తుంది, ఆ బ్యూటిఫుల్ ఆంటీనే నన్ను సేవ్ చేసిందని. హీరో ఎవరికో కాల్ చేసి ఆ డెలివరీ గర్ల్ గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కోమంటాడు. ఈ డెలివరీ గర్ల్ పేరు లీజాన్. తనే మన హీరోయిన్. తను ఫుడ్ డెలివరీ చేసి వస్తూ ఉంటే కొంతమంది వచ్చి తనని వాళ్ళతో పాటు తీసుకెళ్లిపోతారు. వాళ్ళు ఎవరో కాదు, హీరో మనుషులే. తనని తీసుకెళ్లి ఒక ఇంట్లో వదిలిపెట్టేస్తారు. తను ఆ ఇల్లు మొత్తం చూస్తూ ఉంటుంది. ఎంత పెద్ద ఇల్లు కదా అని అనుకుంటుంది. ఆ ఇంటి ఓనర్ని కూడా పిలుస్తుంది. ఎవరు బయటికి రారు. తను ఎవరు రాకపోయేసరికి ఆ ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటుంది. హీరో స్నానం చేస్తూ ఉంటే తను పొరపాటున చూసేస్తుంది. చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. హీరో బయటకు వచ్చాక మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తాడు. తను అప్పుడు కూడా చాటుగా నిలబడి హీరోనే చూస్తూ ఉంటుంది. చాలా నవ్వుకుంటూ ఉంటుంది. హీరో కాసేపటి తర్వాత బయటకు వస్తాడు. నువ్వెవరు అని జెనీ అడుగుతుంది. మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది. నువ్వు నా కూతుర్ని సేవ్ చేసావు, నీకు థ్యాంక్స్ చెప్పడానికి తీసుకొచ్చాను అని చెప్తాడు. హీరోకి తెలుసు అన్నమాట, తనకి చాలా డబ్బులు అవసరం ఉంది అని. నీకు ఒక జాబ్ ఇస్తాను, నువ్వు వీక్లో 2 times మాత్రమే జాబ్ చేయాల్సి ఉంటుంది, శాలరీ 50,000 ఇస్తాను అని చెప్తాడు. 50,000 అని చెప్పగానే తను ఒక్క సెకండ్లోనే ఆ జాబ్కి ఓకే చెప్పేస్తుంది. కానీ 3 కండిషన్స్ ఉన్నాయని చెప్తాడు. అందులో ఫస్ట్, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, నీ టైం మొత్తం నాకే కావాలి అని చెప్తాడు. సెకండ్, ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచాలి. థర్డ్ వన్, నేనేం చేసినా నువ్వు సైలెంట్గా ఉండాలి అని చెప్తాడు. ఆ మాటకి తనకి కోపం వచ్చేస్తుంది. అయ్యో, నువ్వు అనుకున్నట్టేం కాదు, నాకు అసలు నీ మీద ఇంట్రెస్టే లేదు అని హీరో అంటాడు. తను అంటుంది, నేను కాలేజ్ చదివేటప్పుడు నా వెనక ఎంతమంది అబ్బాయిలు పడ్డారో తెలుసా అనేసి. నేను ఈ జాబ్ చేయడానికి ఒప్పుకోవడం లేదని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను ఇంటికి వెళ్ళి చూస్తే కొంతమంది రౌడీలు వాళ్ళ అమ్మను కట్టేసుంటారు. డబ్బులు కట్టమని అరుస్తూ ఉంటారు. ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న ఒక గ్యాంబ్లర్ అన్నమాట. ఆయన వల్ల వీళ్ళకు చాలా అప్పులుంటాయి. తను ఏం చెప్తుందంటే, ఇంకొక 3 daysలో ఆ డబ్బులు మొత్తం నేను మీకు తిరిగి ఇచ్చేస్తాను, ప్లీజ్ మా అమ్మను వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే తను హీరో దగ్గరికి వెళ్తుంది. ఆ కాంట్రాక్ట్ ఇంకా అలాగే ఉంది అని హీరో అంటాడు. నువ్వు త్వరగా జాయిన్ అవ్వు, లేదంటే ఈ కాంట్రాక్ట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది అన్నట్టు చెప్తూ ఉంటాడు. నేను కాంట్రాక్ట్లో సైన్ చేస్తాను అని చెప్తుంది. హీరో ఆ కాంట్రాక్ట్ పేపర్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆ పేపర్స్ని బాగా చదువుకో అని చెప్తాడు. కానీ తను ఇప్పుడు డబ్బులు చాలా అవసరం కదా, ఆ పేపర్స్ని చదవకుండానే సైన్ చేసేస్తుంది. డబ్బు కోసం ఏమైనా చేస్తుందేమో అని హీరో తప్పుగా అర్థం చేసుకుంటాడు. నా జాబ్ ఏంటి అని అడుగుతుంది. ఒక మదర్గా నువ్వు నా కూతుర్ని బాగా చూసుకోవాలని చెప్పగానే మదరా అని తను షాక్ అవుతుంది. అక్కడికి అసిస్టెంట్ వచ్చి, బాస్, పాప స్కూల్లో కొంచెం ప్రాబ్లంగా ఉంది అని చెప్తాడు. హీరో జెనీని కూడా స్కూల్ దగ్గరికి తీసుకెళ్తాడు. స్కూల్లో హీరో వాళ్ళ పాపని ఒక బాబు ఏడిపిస్తూ ఉంటాడు, నీకు మదర్ లేరు అని చెప్పి. ఆ టీచర్ కూడా ఆ బాబుకే సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అక్కడికి హీరో వస్తాడు. నాకు మదర్ లేరని చెప్పి వాడు ఏడిపిస్తున్నాడని పాప చెప్తుంది. నీకు మదర్ ఎందుకు లేరు, తనే నీ మదర్ అని చెప్పి హీరో జెనీని చూపిస్తాడు. పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు కూడా ఆ బాబు పాపని తోసేస్తాడు. జెనీకి చాలా కోపం వస్తుంది. ఆ బాబు వాళ్ళ అమ్మ అటువైపు నుంచి వస్తూ ఉంటుంది. జెనీ చెప్తుంది, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఆ బాబుని తోసే అని చెప్తుంది. చెప్పినట్టే పాప కూడా తోసేస్తుంది. ఆ బాబు వాళ్ళ అమ్మకైతే జెనీ మీద చాలా కోపం వస్తుంది. ఆ లేడీ అంటుంది, మేము స్కూల్కి అమౌంట్ కూడా డొనేట్ చేస్తున్నాం, అలాంటప్పుడు మీరు మా బాబుతోనే ఇలా ట్రీట్ చేస్తారా అని చెప్పి అరుస్తుంది.
టీచర్ హీరో వాళ్ళ పాపతో ఫస్ట్ నువ్వు నీల్ డౌన్ చేసి ఆ బాబుకి సారీ చెప్పు అని చెప్తూ ఉంటుంది. జెనీకి అయితే చాలా కోపం వస్తుంది. తప్పెవరిదో మీకు బాగా తెలుసు, అలాంటప్పుడు మా పాపని నీల్ డౌన్ చేపించాల్సిన అవసరం ఏంటి అని అడుగుతుంది. అక్కడికి ప్రిన్సిపల్ వస్తారు. ఏం జరిగిందని అడుగుతాడు. టీచర్ చెప్తుంది, మీరు ఫస్ట్ ఆ పాపకి టీసీ ఇచ్చి పంపించేయండి అని చెప్తుంది. ప్రిన్సిపల్ కోప్పడి ఆ టీచర్ని కొడతాడు. ఆయన ఎవరనుకున్నావని చెప్పి హీరో గురించి చెప్తాడు. వాళ్ళు ఇంకా షాక్ అయిపోతారు. ఏంటంటే ఆ స్కూలే హీరోదన్నమాట. ఆ టీచర్ ఇంకా సారీ చెప్తూ ఉంటుంది. హీరో ఆ టీచర్ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరో వాళ్ళు పాపని తీసుకొని ఇంటికి వెళ్తారు. జెనీ వాళ్ళ అమ్మని తెలియగానే పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జెనీతో కలిసి చాలా హ్యాపీగా ఉంటుంది. పాప హీరోని పేరు పెట్టి పిలుస్తూ ఉంటుంది. జెనీ చెప్తుంది, నువ్వు మీ డాడీని అలా పేరు పెట్టి ఎందుకు పిలుస్తున్నావు, డాడీ అని పిలువు అని చెప్తుంది. పాప డాడీ అని పిలుస్తుంది. డాడీ అని పిలవగానే హీరో చాలా సంతోషపడతాడు. పాప అసలు హీరో కూతురే కాదు, ఆ విషయం మనకు తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో అందరూ కలిసి కూర్చొని తింటూ ఉంటారు. పాప అడుగుతుంది, మీరిద్దరూ హస్బెండ్ అండ్ వైఫే కదా, అలాంటప్పుడు మీరు అలా ఎందుకు పిలుచుకోరు, పేరు పెట్టి ఎందుకు పిలుచుకుంటున్నారు అని అడుగుతుంది. జెనీ హీరోని హస్బెండ్ అని పిలుస్తుంది. హీరో తనని వైఫ్ అని పిలుస్తాడు. జెనీ కొంచెం షైగా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో జెనీ ఒక రెస్టారెంట్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఆల్రెడీ తన క్లాస్మేట్స్ ఉంటారు. వాళ్ళు రీయూనియన్ కోసం వచ్చుంటారు. జెనీని చూసి చాలా చీప్గా మాట్లాడతారు. నువ్వు ఇలాంటి జాబే చేస్తావని మాకు ముందే తెలుసు అని చెప్పి తనని బాగా టీజ్ చేస్తూ ఉంటారు. పాపం తను ఏం చేయలేకపోతుంది. అక్కడికి జెన్ వస్తాడు. జెనీని సేవ్ చేస్తాడు. జెన్ కూడా బాగా రిచ్ ఫ్యామిలీనే, కానీ వెయిటర్గా జాబ్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు జెన్ని కూడా బాగా ఏడిపిస్తూ ఉంటారు. పాపం బాగా కొడతారు. అంతలో అక్కడికి ఆ రెస్టారెంట్ మేనేజర్ వస్తాడు. జెన్ అంత రిచ్ అయినా కూడా ఇంటర్న్షిప్ కోసం ఆ రెస్టారెంట్లో జాబ్లో జాయిన్ అయి ఉంటాడు. మేనేజర్ జెన్ని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతాడు. జెన్నీ కూడా బయటికి వెళ్ళిపోతుంటే వీళ్ళు వెళ్ళనివ్వరు. మళ్ళీ తనని పట్టుకొని బాగా ఏడిపిస్తూ ఉంటారు. అంతలో అక్కడికి హీరో వస్తాడు. వాళ్ళందరికీ బాగా బుద్ధి చెప్తాడు, బాగా కొడతాడు. జెనీకి ఒక బాటిల్ పీస్ ఇచ్చి వాళ్ళకు బుద్ధి చెప్పమంటాడు. అంటే స్కూల్లో కూడా తనని బాగా టీచ్ చేసి ఉంటారు. తను తన రివెంజ్ మొత్తం తీర్చుకుంటుంది. ఆ తర్వాత హీరో తనని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళలో ఒకడు, నన్ను ఇంతలా అవమానిస్తావా, నిన్ను ఊరికే వదలను అని చెప్పి అంటూ ఉంటాడు. అంతలో వాళ్ళందరికీ కాల్ వస్తుంది. వాళ్ళ బిజినెస్ డీల్స్ మొత్తం క్యాన్సిల్ అయి ఉంటాయి. తను చాలా మూడ్ ఆఫ్గా ఉంటుంది కదా. హీరో తనని ఒక క్లబ్కి తీసుకెళ్తాడు. ఇద్దరు డ్రింక్స్ తాగుతూ ఉంటారు. వాళ్ళతో నీకు ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. వాళ్ళు నా క్లాస్మేట్స్, స్కూల్ చదివేటప్పుడు ఒక అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాడు, నేను రిజెక్ట్ చేశాను. ఆ రివెంజ్ తీర్చుకోవడానికే నన్ను ఇలా చేస్తున్నాడు, వాళ్ళందరినీ ఇలా నా మీదకి వదులుతున్నాడు అని చెప్తుంది. హీరో పాపం తను ఎన్ని ఇబ్బందులు పడుతోందో కదా అని అనుకుంటాడు. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అడుగుతాడు. బాగా డబ్బులు సంపాదించాలి, మా అమ్మను బాగా చూసుకోవాలి, మా నాన్న గ్యాంబ్లింగ్ చేసి చాలా అప్పులు చేసి వెళ్ళిపోయారు, ఆ అప్పులన్నీ తీర్చాకే మా అమ్మ ప్రశాంతంగా ఉంటారు అని చెప్తుంది. అప్పటికి హీరోకి అర్థమవుతుందన్నమాట తను డబ్బు కోసం ఎందుకు ఇలా చేస్తుందో అని. నువ్వేం బాధపడకు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఇలా చాలా జాబ్స్ అన్నీ చేసి కష్టపడద్దు అని చెప్తూ ఉంటాడు. ఇద్దరు బాగా డ్రింక్స్ ఎక్కువగా తాగేసి ఉంటారు కదా. ఆ మత్తులో క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తారు. హీరో తనని కిస్ చేయబోతుంటే తను ఆపేస్తుంది. ఇది నా ఫస్ట్ కిస్, నేను ఇంకా ప్రిపేర్గా లేను అని చెప్తుంది. హీరో దూరంగా వచ్చేస్తాడు. తను వాష్రూమ్కి వెళ్తుంది. హీరో ఆలోచిస్తూ ఉంటాడు, నేను జెనీని చూసి ఎందుకలా అట్రాక్ట్ అవుతున్నానో అని. హీరో నన్ను చూసి అట్రాక్ట్ అవుతున్నట్టున్నారే అని తను సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడు తనకి జెన్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. కలవడానికి పిలుస్తాడు. తను కూడా వెళ్తుంది. సారీ, ఆ రోజు నీకు హెల్ప్ చేయలేకపోయాను అని చెప్తాడు. పర్వాలేదు, నువ్వు అలా వెయిటర్గా ఎందుకు జాబ్ చేస్తున్నావు, అది కూడా ఇంత చిన్న ఏజ్లో అని అడుగుతుంది. ఏం లేదు, నేను ట్యూషన్ ఫీజ్ పే చేయాలి అందుకే అని చెప్పి అబద్ధం చెప్తాడు. ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. జెనీకి ఏదో అంటుకుంటుంది. జెన్ తుడుస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి లియావ్ అని ఒక అమ్మాయి వస్తుంది. తనకి జెన్ అంటే ఇష్టం అన్నమాట. తను డైరెక్ట్గా జెనీ దగ్గరికి వెళ్ళి గొడవ పడుతుంది. కానీ
జెన్కి ఆ అమ్మాయి అంటే అస్సలు ఇష్టం లేదు. దాన్ని తిట్టి అక్కడ నుండి పంపించేస్తాడు. లియావ్ చేసిన దానికి సారీ అని చెప్తాడు. తను ఇంటికి వెళ్తే అక్కడ హీరో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తను జెన్ని కలవడానికి వెళ్ళుంటుంది కదా, ఆ ఫోటో చూపిస్తాడు. నువ్వు ఒక బిడ్డకు తల్లివి, తల్లిలాగా బిహేవ్ చేయి, ఇలా డేట్కి వెళ్ళడం కరెక్ట్ కాదు అని అంటాడు. లేదు అది డేట్ కాదు అని చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ హీరో తన మాటలు వినిపించుకోడు. ఇంకోసారి ఇలా చేసావే అనుకో, నిన్ను జాబ్లో నుంచి తీసేస్తాను, అలాగే కాంట్రాక్ట్ని కూడా టర్మినేట్ చేస్తాను, నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. హీరో వెళ్ళిపోయాక తనకి జెన్ వాళ్ళ కంపెనీ ఉంటుంది కదా, ఆ కంపెనీ నుంచి మీకు జాబ్ వచ్చింది అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. తను షాక్ అవుతుంది, ఎందుకంటే తను ఆ కంపెనీలో జాబ్ కోసం అసలు అప్లై చేసి ఉండదు. ఇంకో పక్క జెన్ని చూపిస్తున్నారు. యాక్చువల్గా జెనీని ఆ రెస్టారెంట్లో నుంచి ఫైర్ చేసుంటారు కదా, అందుకోసం తనకి జాబ్ ఇచ్చుంటాడు. నెక్స్ట్ తను ఇంటర్వ్యూ కోసం వెళ్తుంది. అక్కడ ఆల్రెడీ 2 అమ్మాయిలు ఇంటర్వ్యూ కోసం వచ్చుంటారు. వాళ్ళు జెనీని చూసి, ఈ అమ్మాయి ఒక డెలివరీ గర్ల్ కదా, తనకి జాబ్ ఎలా ఇస్తారని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. లోపల నుంచి ఒకరు వచ్చి జెనీని మాత్రం తీసుకెళ్తారు. వాళ్ళు షాక్లో చూస్తూ ఉంటారు. లోపల జెన్ వాళ్ళ కజిన్ జుంగ్ ఉంటాడు. అతను జెనీని పర్సనల్ క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటాడు. నీకు మ్యారేజ్ అయిందా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, పిల్లలు ఉన్నారా అని చెప్పి. తను చాలా షాక్ అవుతుంది. ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారా అని. నాకు మ్యారేజ్ అవ్వలేదు, బాయ్ ఫ్రెండ్ కూడా లేడు అని చెప్తుంది. మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి పంపించేస్తాడు. తను బయటికి రాగానే జెన్ వచ్చి మాట్లాడతాడు. నువ్వు సెలెక్ట్ అయినందుకు కంగ్రాట్స్ అని చెప్తాడు. నేను సెలెక్ట్ అయ్యానని నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. ఏం లేదు, జస్ట్ గెస్ చేశాను అంతే అని చెప్తాడు. అంతలో అక్కడికి వాళ్ళ అసిస్టెంట్ వచ్చి యంగ్ మాస్టర్ అని పిలుస్తాడు. జెన్నీ అయితే షాక్లో చూస్తూ ఉంటుంది. ఏం లేదు, జస్ట్ ఊరికే అలా పిలుస్తున్నాడని చెప్పి మేనేజ్ చేసి అసిస్టెంట్ని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతాడు. జెన్నీ అలాగే చూస్తూ ఉండిపోతుంది. తను బయటికి రాగానే హీరో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంటంటే ఇంట్లో పాప జెన్నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. జెన్నీ రాగానే పాప చాలా సంతోషపడుతుంది. జెన్నీ పాపతో టైం స్పెండ్ చేశాక పాపని పడుకోబెట్టేసి అక్కడ నుండి వెళ్తుంటే పాప జెన్నీ చేయి పట్టుకొని, మీరెప్పుడు నాతోనే ఉంటారు కదా అని అడుగుతుంది. నేను ఎప్పుడూ నీతోనే ఉంటానని జెన్నీ కూడా చెప్తుంది. తను బయటికి వచ్చాక హీరోతో మాట్లాడుతుంది. మీరు పాపతో అలా అబద్ధం ఎందుకు చెప్తున్నారు, నేను తన మదర్ అని, తనకి ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఇవ్వచ్చు కదా అని అడుగుతుంది. హీరో ఆ మాటలు తప్పుగా అర్థం చేసుకుంటాడు. అంటే ఏంటి, నువ్వు ఇప్పుడు పాపకి మదర్గా గూ ఫ్యామిలీకి డాటర్ ఇన్ లాగా అవ్వాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అయ్యో నా ఉద్దేశం అది కాదు అని చెప్పి తను ఎంత చెప్పినా హీరో వినిపించుకోడు. ఎప్పట్లాగే పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తనకైతే చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ సీన్లో జెన్ వాళ్ళ గ్రాండ్ మా క్లీనర్ గెటప్లో ఆఫీస్కి వస్తారు. జెన్ ఇష్టపడుతున్న అమ్మాయి గురించి తెలుసుకోవడానికి. అక్కడ ఒక ఎంప్లాయ్తో గ్రాండ్ మాకి గొడవ అవుతుంది. ఆ ఎంప్లాయ్ గ్రాండ్ మాని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అక్కడికి జెన్నీ వచ్చి ఆ ఎంప్లాయ్ని అరుస్తుంది. గ్రాండ్ మాకి సపోర్ట్ చేసి మాట్లాడుతుంది. అది మళ్ళీ తిడుతూనే ఉంటుంది. అక్కడికి జుంగ్ వస్తాడు. అతను ప్రెసిడెంట్ కదా, ఎంప్లాయ్ని ఫైర్ చేసి గ్రాండ్ మాకి సపోర్ట్ చేసి మాట్లాడతాడు. నెక్స్ట్ అక్కడికి లియా వస్తుంది. నేను జెన్ ఫియాన్సీని, మీరు ఇలా ఒక ఎంప్లాయ్ని ఎలా ఫైర్ చేస్తారు అని చెప్పి గొడవ పడుతుంది. నువ్వు జెన్ ఫియాన్సీనా అని గ్రాండ్ మా అడుగుతారు. అది అవును అంటుంది. గ్రాండ్ మా కూడా దాన్ని బాగా తిడతారు. నెక్స్ట్ సీన్లో ఆ ఎంప్లాయ్ లియావ్తో కలిసి జూన్కి ఆ జెనీకి మధ్య ఏదో నడుస్తోంది, అందుకే ఎప్పుడు బాస్ ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు అని లేనిపోనివన్నీ చెప్తూ ఉంటుంది. గ్రాండ్ మా జెనీ హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తారు. తను అక్కడ నుండి వెళ్ళిపోయాక జూమ్ గ్రాండ్ మాని అడుగుతాడు. గ్రాండ్ మా, మీరు ఒక సర్వెంట్ లాగా ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి అని. నేను అలా వచ్చాను కాబట్టే జెనీ ఎలాంటిదో తెలుసుకోగలిగాను. తను చాలా మంచి అమ్మాయి అని చెప్పి జెనీని పొగుడుతూ ఉంటారు. ఇంకో పక్క ఇంట్లో జెనీని చూపిస్తున్నారు. తనకి దెబ్బ తగులుంటుంది. తను మెడిసిన్ అప్లై చేసుకుంటూ ఉంటే హీరో వస్తాడు. తను తన చేయిని వెనక దాచిపెట్టుకుంటుంది. నెక్స్ట్ వీక్ మా అమ్మ వస్తున్నారు, ఆవిడ ముందు కూడా మనం కపుల్స్ లాగా యాక్టింగ్ చేయాలి అని చెప్తాడు. మనం పాప ముందు యాక్టింగ్ చేస్తున్నాం సరే, మీ అమ్మ ముందు కూడా యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏంటి, నిజం చెప్పేద్దామని తనంటుంది.
కాంట్రాక్ట్ లో ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వు అని చెప్పి హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో జెనీ పాపని తీసుకుని బయటకు వెళ్తుంటే సడన్ గా హీరో వాళ్ళ అమ్మ వచ్చేస్తారు. తనైతే భయపడిపోతుంది. ఎందుకంటే హీరో వాళ్ళ అమ్మ నెక్స్ట్ వీక్ వస్తారని చెప్పుంటాడు, కానీ ఆవిడ త్వరగా వచ్చేసుంటారు. ఇంకో పక్క జెన్ కి విషయం తెలుస్తుంది. గ్రాండ్ మా జెనీ గురించి తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారని చెప్పి. ఇంకో పక్క హీరోకి కూడా అసిస్టెంట్ చెప్తాడు, ఇలా మీ అమ్మగారు రిటర్న్ వచ్చేసారు అని చెప్పి. హీరో త్వరగా ఇంటికి వెళ్ళాలి అని చెప్తాడు. ఇంకో పక్క హీరో వాళ్ళమ్మ జెనీతో మీరిద్దరూ త్వరగా మ్యారేజ్ చేసుకోవాలి, అలాగే ఇంకొక బేబీని కూడా ప్లాన్ చేయాలి అని చెప్తూ ఉంటారు. అంతలో అక్కడికి జెన్ వాళ్ళ గ్రాండ్ మా వచ్చేస్తారు. నేను మా గ్రాండ్ సన్ గురించి మాట్లాడడానికి వచ్చాను అని చెప్తారు. ఆవిడ హీరో వాళ్ళ అమ్మని చూసి జెనీ వాళ్ళ అమ్మని తప్పుగా అర్థం చేసుకుంటారు. అంతలో అక్కడికి హీరో కూడా వచ్చేస్తాడు. హీరోని చూసి జెనీ వాళ్ళ బ్రదర్ అని అనుకుంటారు. బాబు నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు అని చెప్పి పొగుడుతూ ఉంటారు. నేను మా గ్రాండ్ సన్తో జెనీ మ్యారేజ్ గురించి మాట్లాడడానికి వచ్చాను అని చెప్తారు. పాప వాళ్ళ గ్రాండ్ మాతో అమ్మకి మళ్ళీ మ్యారేజా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ చెప్తారు, జెనీకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, తనకి పాప కూడా ఉంది అని చెప్తారు. గ్రాండ్ మా అంటారు, నేను ఎంక్వైరీ చేసే వచ్చాను, జెనీకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదా అని అంటారు. జెనీ చెప్తుంది నాకు మ్యారేజ్ అవ్వలేదు అని. హీరో అయితే కోపంగా చూస్తూ ఉంటాడు. సడన్గా అక్కడికి జెన్ వచ్చేస్తాడు. గ్రాండ్మా మీరు ఇక్కడికి చెప్పకుండా ఎందుకు వచ్చేసారు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. హీరోకి జెన్కి ముందే పరిచయం ఉన్నట్టుంది. ఇద్దరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ మధ్య ఒక కోల్డ్ వారే జరుగుతూ ఉంటుంది. హీరో జెనీతో నీకు జెన్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని అడుగుతాడు. అది నీకు అనవసరం అని జెన్ అంటాడు. నాకు అనవసరమా, ఎందుకంటే తను నా బిడ్డకు తల్లి, అందుకే అడుగుతున్నాను అని హీరో అంటాడు. జెనీ గ్రాండ్ మాతో సారీ చెప్తుంది. గ్రాండ్ మా అప్పుడు కూడా జెనీనే నమ్ముతారు. వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయాక హీరో చాలా కోప్పడతాడు. గ్రాండ్ మా వాళ్ళు సడన్గా వచ్చేసారు, ఇందులో నా తప్పేముంది అని జెనీ అంటుంది. అప్పుడు హీరో చెప్తాడు, నువ్వు ఇలాగే చేసావే అనుకో, నెక్స్ట్ టైం కాంట్రాక్ట్లో ఉన్నట్టు నువ్వు నాకు కాంపోజిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అని హీరో చెప్తాడు. తను చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజు కాంట్రాక్ట్ పేపర్స్ని చదవకుండానే సైన్ చేసి ఉంటుంది కదా. తను ఇలా ఏమైనా చేస్తే హీరోకి తను 10 మిలియన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది చదివాక తను ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తుంది. నేను అంత డబ్బు నీకు ఇచ్చుకోలేను, అందుకే కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే హీరోకి తెలియకుండానే చాలా బాధపడుతూ ఉంటాడు. జెనీ అక్కడ నుండి వెళ్ళిపోయాక పాప జెనీ గురించి హీరోని అడుగుతుంది. అమ్మ బిజినెస్ పని మీద ఊరికి వెళ్ళారు, త్వరలోనే వచ్చేస్తారులే అని అబద్ధం చెప్తాడు. ఇదంతా హీరో వాళ్ళమ్మ వింటూ ఉంటారు. వీడు జెనీతో గొడవ పడ్డాడు, వెళ్ళి తనతో మాట్లాడి ఇంటికి తీసుకురావచ్చు కదా, ఇలా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి కోప్పడుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో జెనీని జెన్ ఒక ఇంటికి తీసుకొస్తాడు. అది వాళ్ళ ఇల్లే అనమాట, కానీ రెంట్కి తీసుకున్నాను అని చెప్పి అబద్ధం చెప్తాడు. ఇంత పెద్ద ఇల్లు రెంట్ చాలా ఎక్కువగా ఉంటుందేమో అని తను అంటుంది. లేదు జస్ట్ 3,000 అంతే అని చెప్తాడు. యాక్చువల్గా అది 40,000 రెంట్ అనమాట. 3,000 అని చెప్తాడు. తను చాలా హ్యాపీగా ఆ ఇల్లు మొత్తం చూస్తూ ఉంటుంది. సడన్గా జెన్కి స్టమక్ పెయిన్ వస్తుంది. వెంటనే తను హాస్పిటల్కి తీసుకెళ్తుంది. ఒక సిస్టర్ బయటకు వచ్చి మిస్టర్ జెన్కి సర్జరీ చేయాల్సి ఉంటుంది, అందుకోసం 1 మిలియన్ పే చేయండి అని చెప్తుంది. 1 మిలియన్ ఎక్కడి నుండి తీసుకురావాలి అని చెప్పి జెనీ ఆలోచిస్తూ ఉంటే అక్కడికి లియా వస్తుంది. జెన్ లోపలే ఉన్నాడు, సర్జరీ చేయాలంట, అందుకోసం 1 మిలియన్ కావాలి అని చెప్తుంది. అది జెనీని కొడుతుంది. నీ వల్లే జెన్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని చెప్పి అంటుంది. సరే కానీ నువ్వు ఆ 1 మిలియన్ పే చేస్తావా అని అడుగుతుంది. నేను పే చేస్తాను, అందుకు బదులుగా నువ్వు ఇంకెప్పుడు జెన్ లైఫ్లోకి రాకూడదు, జెన్కి దూరంగా ఉండాలి అని చెప్తుంది. జెనీ సరే అని ఒప్పుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంటే డాక్టర్ బయటకు వస్తారు. మిస్టర్ జెన్ చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరే ఈ సైన్ తీసుకోమన్నారు అని చెప్తాడు. అప్పుడు లియా అంటుంది, నేను అతని ఫియాన్సీ అని చెప్పి సైన్ చేయబోతుంటే డాక్టర్ వద్దు, ఆయన చెప్పారు మిస్ జెనీ దగ్గరే సైన్ తీసుకోమన్నారు అని చెప్పి తన దగ్గర సైన్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. సర్జరీ అయిపోయాక డాక్టర్ జెనీతో చెప్తారు, మీరు మిస్టర్ జెన్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి అని. తను రాత్రంతా పక్కనే ఉండి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జెన్ కాన్షియస్లోకి వస్తూ ఉంటాడు.
జెనీ డాక్టర్ని తీసుకురావడానికి వెళ్తుంది. ఈ ఛాన్స్ యూజ్ చేసుకొని లియా లోపలికొచ్చి నేనే రాత్రంతా నీ పక్కనే ఉండి నిన్ను చూసుకున్నాను అని చెప్తుంది. అప్పుడు జెనీ లోపలికొచ్చి తను చెప్పేదంతా అబద్ధం అని చెప్తుంది. ఆ సిస్టర్ కూడా లియాకి సపోర్ట్ చేసి మాట్లాడుతుంది. లియావే రాత్రంతా మీ పక్కనే ఉండి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నారు అని చెప్తుంది. కానీ జెన్ వాళ్ళ మాటలు నమ్మడు. నేను జెనీనే నమ్ముతున్నాను అని చెప్పేస్తాడు. ఆ తర్వాత జెన్కి తినిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా క్లోజ్గా ఉంటే లియా కావాలనే వాళ్ళను ఫొటోస్ తీస్తుంది. పాప హీరోని అడుగుతుంది అమ్మ ఎప్పుడు తిరిగి వస్తుంది అని. హీరో చెప్పేలోపే ఈ లియా హీరోకి కొన్ని ఫొటోస్ పంపిస్తుంది. అంతేకాదు కాల్ చేసి ఆ ఫొటోస్ అన్నీ చూసావా, నీ కూతురికి తల్లి ఎలాంటిదో చూసావా, అది ఎప్పుడూ జెన్తో క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తోంది అని చెప్పి లేనిపోనివన్నీ చెప్తుంది. హీరో చాలా బాధపడతాడు. అమ్మ బిజినెస్ పని మీద ఊరెళ్ళింది, త్వరలోనే తిరిగి వచ్చేస్తుందిలే అని చెప్తాడు. ఈ లియా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి జెన్ని ఒక అమ్మాయి సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తోంది అని చెప్తుంది. నువ్వేం బాధపడకు, దాని సంగతి నేను చూసుకుంటానులే అని వాళ్ళ అమ్మ చెప్తారు. ఇంకో పక్క జెన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తాడు. జెనీ అంటుంది నీకు ఇంకా పూర్తిగా నయం అవ్వలేదు కదా, అప్పుడే ఎందుకు ఇంటికి వచ్చావని చెప్పి అడుగుతుంది. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే, అందుకే వచ్చాను అని చెప్తాడు. తనకి ఒక గిఫ్ట్ ఇచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్తాడు. తను నా బర్త్డే నీకెలా తెలుసు అని అడుగుతుంది. నీ ఐడి కార్డులో చూశానులే అని చెప్తాడు. తను చాలా ఎమోషనల్ అవుతుంది. మా అమ్మ తర్వాత నా బర్త్డేని నువ్వే సెలబ్రేట్ చేసావని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. జెనీ వాళ్ళ నాన్న గురించి అడుగుతాడు. మా నాన్న చాలా అప్పులు చేశారు, చాలా సంవత్సరాల క్రితమే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారని చెప్తుంది. ఆ మాటకు జెన్ చాలా ఫీల్ అవుతాడు. జెనీ బర్త్డేని బాగా సెలబ్రేట్ చేయాలి అని అనుకుంటాడు. కానీ హెల్త్ బాగాలేకపోవడం వల్ల చేయలేకపోతాడు. తను జెన్ కోసం వంట చేస్తూ ఉంటుంది. సడన్గా అక్కడికి లియా వాళ్ళ అమ్మొస్తారు. జెనీ మీద కోప్పడతారు. నువ్వు నా కూతురు ఫియాన్సీని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నావంట కదా అని చెప్పి అరుస్తారు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను జెన్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే అని తను చెప్తుంది. అయినా ఆవిడ వినిపించుకోకుండా వాళ్ళ మనుషులతో జెనీని కొట్టించడానికి ట్రై చేస్తుంది. అంతలోగా అక్కడికి జెన్ బయటకు వస్తాడు. ఆవిడ మీద కోప్పడతాడు. తను మిమ్మల్ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తోంది, ఆ విషయం కూడా మీకు అర్థం కావడం లేదా అని అంటుంది. అప్పుడు జెనీ అంటుంది మాటలు మర్యాదగా మాట్లాడండి, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తారా అని అడుగుతుంది. ఆవిడ జెనీ పూర్తి పేరు తెలుసుకొని చాలా షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చాలా రోజుల నుంచి లీజాన్ అనే అమ్మాయిని వెతుకుతూ ఉంటారు. ఆవిడ ఆ విషయం గురించి ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళాక ఆవిడ జెనీని అటాక్ చేయమని చెప్పేసి అక్కడి నుండి వెళ్తుంది. వాళ్ళు టైం చూసుకొని జెన్ ఇంట్లో లేనప్పుడు జెనీని అటాక్ చేయడానికి వస్తారు. కరెక్ట్ టైంకి హీరో వచ్చి సేవ్ చేస్తాడు. నువ్వు నాతో అంత గట్టిగా మాట్లాడతావు కదా, ఈ రౌడీల్ని మేనేజ్ చేయలేకపోయావా అని హీరో అడుగుతాడు. తను సైలెంట్గా ఉంటుంది. ఇక్కడ ఈ ఇంట్లో నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావే అని హీరో అంటాడు. ఇది జెన్ వల్ల నాన్నున్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు, మాకు తక్కువ రెంట్కే దొరికింది, అందుకే ఇక్కడ ఉంటున్నాం, రెంట్ కూడా షేర్ చేసుకుంటున్నామని చెప్తుంది. నీకు ఒక విషయం తెలుసా, ఇది జెన్ ఓన్ హౌస్ అని చెప్పేసి హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తనైతే హీరో మాటలు అస్సలు నమ్మదు. ఇంకో పక్క లియా వాళ్ళ అమ్మని చూపిస్తున్నారు. ఆవిడ లియాతో చెప్తూ ఉంటారు, జెనీ ఎవరో తెలుసా, మీ నాన్నకు ఎక్స్ వైఫ్కి డాటర్, మీ నాన్న చాలా రోజులుగా ఆ అమ్మాయిని వెతుకుతున్నారు, తను దొరికిందే అనుకో, మనకు లీ గ్రూప్ నుంచి ₹1 కూడా దక్కదు అని చెప్పి మాట్లాడుకుంటారు. ఎలాగైనా సరే వాళ్ళ నాన్న జెనీని కనిపెట్టకుండా చూసుకోవాలి అని అనుకుంటారు. నైట్ జెనీ వాటర్ తాగేసి పైకి వస్తుంటే హీరో రూమ్ నుంచి బయటకు వస్తాడు. జెన్నీని అలా నైట్ డ్రెస్లో చూసి ఒకలాగా ఫీల్ అవుతూ ఉంటాడు. తనని ఇంటికి తీసుకురాకపోయినా బాగుండేదేమో, నాకు ఏవేవో ఫీలింగ్స్ వస్తున్నాయే అని అనుకుంటూ ఉంటాడు. సడన్గా తను స్లిప్ అయి పడిపోబోతుంటే హీరో పట్టుకుంటాడు. యాక్సిడెంటల్గా ఇద్దరికి కిస్ చేసుకుంటారు. అప్పుడు పాప అదే టైంకి వస్తుంది. వాళ్ళిద్దరిని అలా చూసేస్తుంది. జెనీ చెప్తుంది, నేను నిన్ను పడుకోబెడతాను పదా అని. అప్పుడు పాప అంటుంది, గ్రాండ్మా చెప్పారు అమ్మ నాన్న కలిసి ఉంటేనే తమ్ముడో చెల్లలో వస్తారంట కదా, నేను ఒక్కదాన్నే పడుకుంటానులే అని అంటుంది. అప్పుడు జెనీ అంటుంది, అలాంటిదేం లేదులే, గ్రాండ్మా ఊరికే అలా చెప్పారు,
మనం వెళ్ళి పడుకుందాం పదా అని పాపని రూమ్ లోకి తీసుకెళ్లిపోతుంది. నెక్స్ట్ డే జెనీ ఆఫీస్ కి వెళ్తుంది. జెన్ తనని ఒక ఆప్షన్ కి వెళ్ళమంటాడు. అక్కడ జ్యువెల్స్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. నువ్వు 5 మిలియన్ వర్తుండే దాన్ని 3 మిలియన్ కి తీసుకురా అని చెప్తాడు. తను నో చెప్పేస్తుంది. నువ్వు 3 మిలియన్ కి గనుక తీసుకొస్తే అందులో 1 మిలియన్ నీకు బోనస్ గా ఇస్తాను అని చెప్పగానే వెంటనే తను ఒప్పేసుకుంటుంది. ఆప్షన్ కి కూడా వెళ్తుంది. ఆక్షన్లో హోస్ట్గా లియావే ఉంటుంది. అది కావాలనే జెనీని చాలా చీప్గా చూపించాలి అని అనుకుంటుంది. కానీ దాని ప్లాన్స్ ఏమీ అక్కడ పనిచేయవు. జెనీ తన టాలెంట్తో ఆ జ్యువెల్స్ని 3 మిలియన్కే కొనేస్తుంది. లియావ్ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. తను అక్కడ నుండి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి ఇలా మీరు చెప్పినట్టు 3 మిలియన్కే కొనేసాను అని చెప్తుంది. అతను మనసులో అనుకుంటాడు, జెనీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అందుకే జెన్ కూడా ఇష్టపడుతున్నట్టున్నాడు అని. తనకి ఇవ్వాల్సిన 1 మిలియన్ కూడా ఇచ్చేస్తాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో మిస్టర్ లీ ఫోన్ మాట్లాడుతూ ఉంటే సడన్గా ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లం వస్తుంది. జెనీ వెళ్ళి హెల్ప్ చేస్తుంది. ఆయన థ్యాంక్స్ చెప్తారు, ఇంకా డబ్బులు కూడా ఆఫర్ చేస్తారు. తనైతే తీసుకోదు. నీ పేరేంటమ్మా అని అడుగుతారు. లీజన్ అని చెప్తుంది. ఆయన ఆ పేరు వినగానే గుర్తొస్తుంది, ఆయన ఎక్స్ వైఫ్ నాకు బేబీ పుడితే నేను లీజన్ అని పేరు పెట్టుకుంటాను అని చెప్పుంటుంది. అది గుర్తు చేసుకొని ఎవరికో కాల్ చేసి జెనీ గురించి ఎంక్వైరీ చేయమంటాడు. ఈ లియావ్కి ఎవరితోనో అఫైర్ ఉంటుంది. అది వాడితో చెప్తుంది జెనీకి బుద్ధి చెప్పమని. జెనీ ఒక క్లబ్ పార్టీకి వచ్చుంటుంది. హీరో కూడా తనతో పాటు వచ్చుంటాడు. వాడు జెనీ దగ్గరికి వెళ్ళి తనని ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తాడు. హీరో వచ్చి వాడికి వార్నింగ్ ఇస్తాడు. వాడు వెయిటర్స్తో చెప్పి జెనీకి డ్రింక్స్లో ఏదో కలిపిచ్చేస్తాడు. తను ఆ డ్రింక్స్ కూడా తాగేస్తుంది. హీరో ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్తాడు. ఈ గ్యాప్లో వాడు జెనీ దగ్గరికి వెళ్ళి తనని ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. హీరో వచ్చి వాడిని బాగా కొడతాడు. జెనీ బాగా మత్తులో ఉంటుంది. హీరో తన సిచ్యువేషన్ చూసి వెంటనే ఇంటికి తీసుకెళ్తాడు. తనేమో హీరోకి క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలో అడ్వాంటేజ్ తీసుకోకూడదని హీరో తనని బలవంతంగా బాత్ టబ్లో కూర్చోబెట్టేసి బయటికి వెళ్ళిపోతాడు. తను స్నానం చేశాక తనకి ఆ మత్తు మొత్తం దిగిపోతుంది. బయటికి వచ్చాక తను చేసిన దానికి హీరోకి సారీ చెప్తుంది. ఎందుకు సారీ చెప్తున్నావు, నేనే నిన్ను జాగ్రత్తగా చూసుకోలేకపోయానని చెప్పి హీరో సారీ చెప్తాడు. తనని దగ్గరకు లాక్కొని కూర్చోబెట్టుకుంటాడు. తనని కిస్ చేస్తూ ఉంటాడు. ఈసారి తను కూడా హీరోని ఆపదు. ఇంకో పక్క ఈ జెన్ ఉన్నాడు కదా, వాడు జెనీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తనకి ప్రపోజ్ చేయడం కోసం ఇల్లంతా డెకరేట్ చేస్తుంటాడు. ఎంతసేపు అయినా తను రాకపోయేసరికి డ్రింక్స్ ఎక్కువగా తాగేస్తాడు. అప్పుడు జెనీ ఇంటికి వస్తుంది. ఇల్లంతా డెకరేట్ చేసి ఉండడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జెన్ బాగా మత్తులో ఉంటాడు. ఆ మత్తులోనే జెనీకి ప్రపోజ్ చేస్తాడు. మత్తులో ఉండడం వల్ల అలా మాట్లాడుతున్నాడులే అని ఈజీగా తీసుకుంటుంది. అప్పుడు లియావ్ కాల్ చేస్తుంది. లియావ్కి ప్రపోజ్ చేయడానికే ఇలా డెకరేట్ చేసినట్టున్నాడే అని తను మనసులో అనుకుంటుంది. తీసుకెళ్లి బెడ్రూమ్లో పడుకోబెడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జెన్ లేచాక ఒకలాగా ఫీల్ అవుతాడు. నైట్ నేనేమైనా తప్పుగా మాట్లాడానా, నేనేం మాట్లాడానో గుర్తులేదు అని చెప్తాడు. నువ్వేం మాట్లాడలేదులే అని చెప్పి తను టాపిక్ని డైవర్ట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో జెనీ వాళ్ళ అమ్మ కోసం ఒక ఇల్లు కొనడానికి వస్తుంది. అక్కడ పనిచేసే వాళ్ళకి జెనీ ఆల్రెడీ ఒక డెలివరీ గర్ల్ అని ముందే తెలుసు అనమాట. తను ఇల్లు ఎక్కడ కొంటుంది అని చెప్పి చాలా చీప్గా మాట్లాడుతూ ఉంటారు. చాలా ఎక్స్పెన్సివ్ హౌస్ ఏదైతే ఉందో అది నాకు చూపించండి అని జెనీ అంటుంది. అక్కడికి లియా వస్తుంది. అక్కడ పనిచేసే వాళ్ళు లియాతో కలిసి జెనీని బాగా టీస్ చేస్తూ ఉంటారు. తను అసలు ఒక రూమ్ కూడా కొనుక్కోలేదని లియా అంటుంది. చాలా ఇంకా ఆపుతావా అని చెప్పి హీరో అక్కడికి వస్తాడు. మీకు ఎలాంటి ఇల్లు కావాలి అని చెప్పి జెనీ వాళ్ళ అమ్మని అడుగుతాడు. యాక్చువల్గా ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా హీరోదే అనమాట. అక్కడుండే స్టాఫ్ని హీరో బాగా అరుస్తాడు. అంతలోగా అక్కడికి జెన్ కూడా వచ్చేస్తాడు. మీకు ఎలాంటి ఇల్లు కావాలో చెప్పండి అని చెప్పి జెనీ వాళ్ళ అమ్మని అడుగుతాడు. ఇద్దరు పోటీ పడి మరి జెనీకి ఇల్లు కొనివ్వాలని చూస్తూ ఉంటారు. తను అంటుంది, మీరిద్దరూ కొనివ్వాల్సిన అవసరం లేదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయని తను కార్డ్ చూపిస్తుంది. నెక్స్ట్ సీన్లో జెనీ తన ఫ్రెండ్ వాళ్ళ స్టోర్లో హెల్ప్ చేయడానికి వెళ్తుంది. వెనకాల జెన్ కూడా వెళ్తాడు తనతో టైం స్పెండ్ చేయడానికి. ప్లీజ్ నాకు చాలా అప్పులున్నాయి, నాకు కూడా ఏదైనా జాబ్ ఇప్పించు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. తను సరే అంటుంది. అక్కడికి హీరో కూడా వచ్చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ కోల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది.
హీరో కావాలనే నా కోసం ఒక షర్ట్ ఇవ్వు అని చెప్పి అడుగుతాడు. జెన్ ఒక షర్ట్ తెచ్చిచ్చి దీని కాస్ట్ 6 lakhs అని చెప్తాడు. యాక్చువల్గా అది 1800 మాత్రమే. వీళ్ళిద్దరి మధ్య ఇలా క్యూట్గా గొడవలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు జెనీ అక్కడికి వస్తుంది. హీరోని చూసి షాక్ అవుతుంది. నీ అసిస్టెంట్ కావాలనే నాకు డబ్బులు ఎక్కువగా చెప్తున్నాడు. ఈ షర్ట్ కాస్ట్ 6 lakhs అంట అని హీరో చెప్తాడు. అప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. మాటల మధ్యలో జెన్ ఎవరో కాదు, ఫ్యాన్ గ్రూప్ వాళ్ళదే, బాగా రిచ్ అని తెలిసిపోతుంది. జెన్కి చాలా కోపం వస్తుంది. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియక జెన్ స్టమక్ పెయిన్ వచ్చినట్టు యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు. జెన్ కోసం వాటర్ తెస్తుంది. తను ఇచ్చేసి కోపంగా వెళ్ళిపోయేటప్పుడు స్లిప్ అయి జెన్ మీదే పడిపోతుంది. నెక్స్ట్ సీన్లో జెన్ని ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ జూమ్తో జెన్ కలుసున్న ఫోటో చూసి తను చాలా ఫీల్ అవుతుంది. అక్కడ నుండి వెళ్ళిపోతుంటే జెన్ పిలుస్తాడు, ప్లీజ్ నేను చెప్పేది విను, నువ్వు నన్ను ఫస్ట్ టైం సేవ్ చేసావు కదా, అప్పటి నుండే నిన్ను లవ్ చేస్తున్నాను. నాకు నువ్వంటే చాలా ఇష్టం. అందుకే జీవితాంతం నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలనుకోనే ఇలా చేశాను అని చెప్తాడు. నేను నీతో కలిసి ఉండాలనుకున్నాను, అందుకే ఇలా నీ చుట్టే తిరిగాను అని చెప్తాడు. తను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. వెళ్లే ముందు జెన్ని హక్ చేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో జెన్నీ ఆఫీస్కి వెళ్తుంది. మీరు నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి తన రెసిగ్నేషన్ లెటర్ని ఇచ్చేస్తుంది. తనకి కాల్ వస్తుంది, పాపకి హెల్త్ బాగాలేదని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంటారు. తనకిప్పుడు బోన్ మ్యారో అవసరం అన్నమాట. కానీ తన బోన్ మ్యారోతో హీరో బోన్ మ్యారో మ్యాచ్ అవ్వలేదని చెప్పి డాక్టర్స్ చెప్తారు. జెనీ చెప్తుంది, వాళ్ళ రియల్ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ బోన్ మ్యారో పాపకి మ్యాచ్ అవుతుంది కదా, ఆవిడ్ని పిలిపించవచ్చు కదా అని చెప్తుంది. అసలు ఏం జరుగుతుందంటే పాపకి రియల్ మదర్ ఉంటుంది కదా, ఆవిడ హీరోకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. కానీ హీరోని మోసం చేసి హీరో వాళ్ళ అన్నతో కలిసి పాపను కనుంటుంది. ఆ తర్వాత గు ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అవడంతో వీళ్ళ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళ బ్రదర్ చనిపోయి ఉంటాడు అనుకుంటా. హీరోనే ఆ పాపని తన కూతురులాగా పెంచుంటాడు. నెక్స్ట్ సీన్లో లియా ఉంటుంది కదా, అది పాప వాళ్ళ రియల్ మదర్ని పిలిచి మాట్లాడుతుంది. నీ కూతురికి హెల్త్ బాగాలేదు, బోన్ మ్యారో అవసరం ఉంది అని చెప్పినా కూడా దానికి కూతురు మీద అసలు ప్రేమే లేనట్టుంది. ఏం పెద్దగా రియాక్ట్ అవ్వదు. నువ్వు నీ కూతుర్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ప్రాపర్టీ మొత్తం కొట్టేయని చెప్పి ఒక ఐడియా ఇస్తుంది. నెక్స్ట్ ఆ మియా ఉంటుంది కదా, అది పాప దగ్గరికి వెళ్ళి పాప మీద ప్రేమ ఉన్నట్టు తెగ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. నువ్వు నా మీద కోపంగా ఉన్నావని నాకు తెలుసు, కానీ నా సిచ్యువేషన్ అలాంటిది, అందుకే ఆ రోజు నేను నీ బ్రదర్ని మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్తుంది. కానీ హీరో దాని మీద కోప్పడుతూనే ఉంటాడు. జెనీ చెప్తుంది, తను షయ్యూకి రియల్ మదర్ కదా, తన బోన్ మ్యారో మనకిప్పుడు అవసరం, నువ్వు తనతో గొడవ పడద్దు అని చెప్తుంది. కానీ హీరో మళ్ళీ ఆ మియాని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేడు. అది అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క ఈ లీ ఉంటాడు కదా, అతనికి జెనీనే అతని రియల్ డాటర్ అని తెలుస్తుంది. మియా మళ్ళీ వచ్చి జెనీతో గొడవ పడుతుంది. అప్పుడు అక్కడికి మిస్టర్ లీ వస్తారు. ఆయన అసిస్టెంట్ ఉంటాడు కదా, అతను మియాని తిడతాడు. తను ఎవరనుకున్నావు, లీ ఫ్యామిలీ యంగ్ డాటర్, తనతోనే గొడవ పడతావా అని చెప్పి అరుస్తాడు. మియాని అక్కడ నుండి పంపించేస్తాడు. జెనీ చెప్తుంది, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను లీ ఫ్యామిలీ యంగ్ డాటర్ కాదు అని చెప్పి తను పాపను తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సడన్ గా పాప హెల్త్ కండిషన్ కొంచెం సీరియస్ గా ఉంటుంది. జెనీ హీరోతో చెప్తుంది, నువ్వు వెళ్ళి మియాతో మాట్లాడు, మనకిప్పుడు పాపే ముఖ్యమని చెప్తుంది. హీరో మియాతో మాట్లాడడానికి వెళ్తాడు. దానికి 50 million కూడా ఆఫర్ చేస్తాడు. కానీ దానికేమో హీరో వాళ్ళ కంపెనీలన్నీ కావాలి కదా, అందుకు వీళ్ళ ప్లాన్కి వీళ్ళ డీలింగ్కి అది ఒప్పుకోదన్నమాట. దాని ప్లాన్స్ వేరే ఉన్నాయి కదా. హీరో రాగానే జెనీ అడుగుతుంది. హీరో ఏదో మేనేజ్ చేసి ఏం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. డాక్టర్ ద్వారా జెనీకి తెలుస్తుంది సర్జరీ పోస్ట్ పోన్ అయ్యిందని. తను చాలా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో మియా జెనీని కలవడానికి వస్తుంది. నేను పాపను కాపాడడానికి రెడీగా ఉన్నాను, అందుకోసం నువ్వు హీరోని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్తుంది. ఫస్ట్ నువ్వు పాపకు బోన్ మ్యారో ఇవ్వు, ఆ తర్వాత నేను గు ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోతానని జెన్నీ చెప్తుంది. అదే హాస్పిటల్కి జెన్ వచ్చి రిపోర్ట్స్ తీసుకుంటూ ఉంటాడు. అక్కడ జెనీని చూసి మాట్లాడతాడు. తను జరిగిందంతా చెప్తుంది. షయ్యూకి రియల్ మదరే కదా, మరి ఎందుకు అలా చేస్తోంది అని చెప్పి జెన్ కూడా కోప్పడతాడు.
నీకు నిజంగానే హీరో అంటే అంత ఇష్టమా అని అడుగుతాడు. తను ఏం ఆన్సర్ చెప్పదు. నెక్స్ట్ సీన్లో లియా వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి నేను జన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. వాళ్ళ నాన్న ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఇంకా జెన్నీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని తప్పుగా అర్థం చేసుకొని ఉంటారు. అందుకోసం వీళ్ళ మ్యారేజ్కి ఒప్పుకోరనమాట. లియా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంటే అసిస్టెంట్ని పిలిచి లియా కోపంలో ఏ డెసిషన్ తీసుకోకుండా చూడు అని చెప్పి పంపిస్తాడు. నెక్స్ట్ సీన్లో మియా బోన్ మ్యారో డొనేట్ చేశాక హీరో ముందు సింపతి క్రియేట్ చేస్తుంది. నేను నడవలేకపోతున్నాను, నన్ను రూమ్ వరకు తీసుకెళ్ళవా అని అడుగుతుంది. హీరో దాన్ని రూమ్ వరకు తీసుకెళ్తాడు. అది ఆల్రెడీ హీరోకి డ్రగ్స్ ఇచ్చినట్టుంది. హీరోతో ఇంటిమేట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. హీరో అయితే కంట్రోల్ చేసుకోవడానికి కత్తితో చేయి కోసుకుంటాడు. అప్పుడు కూడా అది ట్రై చేస్తూనే ఉంటుంది. ఇంకో పక్క జెనీ వస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరిని ఇలా చూసి మియాతో గొడవ పడుతుంది. దాన్ని అక్కడ నుండి బయటికి పంపించేస్తుంది. జెనీ హీరోతో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో అని చెప్తుంది. నిన్ను చూసాక కూడా నేను కంట్రోల్ ఎందుకు చేసుకోవాలి అని చెప్పి హీరో తనతో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తనని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. తనైతే అక్కడ నుండి లేవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎమర్జెన్సీ బటన్ని ప్రెస్ చేస్తుంది. డాక్టర్స్ అందరూ లోపలికి వస్తారు. డాక్టర్ ఆ సీన్ చూసి వెళ్ళిపోతుంటే డాక్టర్ ఆయనకి డ్రగ్స్ ఇచ్చారు అని చెప్పగానే డాక్టర్ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తారు. నెక్స్ట్ జెనీ పాప దగ్గరికి వెళ్ళి నువ్వేం భయపడకు, అంతా బాగైపోయింది, నువ్వు డిశ్చార్జ్ అయ్యాక మనం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్పి ధైర్యం చెప్తుంది. తను బయట కూర్చొని ఉంటే హీరో వచ్చి మాట్లాడతాడు. నువ్వేం భయపడకు, షయ్యూకి తగ్గిపోతుందిలే, తను ఇప్పుడు బానే ఉందని హీరో ధైర్యం చెప్తాడు. షయ్యూ వాళ్ళ రియల్ మదర్ ఏం చెప్తోంది అని జెనీ అడుగుతుంది. తను నన్ను సెడ్యూస్ చేసి నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి నాకు డ్రగ్స్ ఇచ్చింది, కానీ నేను తనకి 50 మిలియన్ అమౌంట్ ఇచ్చేస్తానులే, తను ఇంకా నా జోలికి రాదు అని హీరో చెప్తాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవును, ఫస్ట్ టైం నువ్వు నన్ను ఎప్పుడు కలిసావని హీరో అడుగుతాడు. ఆ రోజు మీ ఇంటికి వచ్చాను కదా, మీరు స్నానం చేస్తుంటే చూశాను, అదే ఫస్ట్ టైం అని చెప్తుంది. మరి మీరు నన్ను ఎప్పుడు కలిశారు అని తను అడుగుతుంది. ఫస్ట్ టైం నువ్వు షయ్యూని రోడ్డు మీద కాపాడావు కదా, అప్పుడే చూశాను అని చెప్తాడు. ఒక అమ్మాయి తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఒక చిన్నపిల్లని కాపాడడానికి వచ్చిందంటే తను ఎంత మంచి అమ్మాయో కదా, అలా ఫస్ట్ ఇంప్రెషన్లోనే నువ్వు నాకు బాగా నచ్చేసావు, అందుకే షయ్యూని చూసుకోవడానికి నిన్ను జాబ్లో పెట్టుకున్నాను అని హీరో చెప్తాడు. స్టార్టింగ్ నుంచే నువ్వంటే నాకు ఇష్టమని హీరో ఇండైరెక్ట్గా చెప్తాడు. తనని కిస్ చేస్తాడు. వీళ్ళిద్దరిని ఇలా క్లోజ్గా చూసి లియాకి చాలా కోపం వస్తుంది. అందరూ దీన్నే ఎందుకు ఇష్టపడతారు అని అనుకుంటుంది. నెక్స్ట్ డాక్టర్ బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ అని చెప్తాడు. హీరో పాపను చూడ్డానికి లోపలికి వెళ్తాడు. ఈ లియా ఉంటుంది కదా, అది జెనీకి కాల్ చేసి కలవడానికి రమ్మని పిలుస్తుంది. తను లియాని కలవడానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక అది జెనీని కిడ్నాప్ చేస్తుంది. నీకు ఒక విషయం తెలుసా, నిన్ను కాపాడడం కోసం జెన్ నా దగ్గరకు వచ్చి నన్ను మ్యారేజ్ చేసుకుంటానని కూడా చెప్పాడు అని చెప్తుంది. ఆ మాటకు జెనీ చాలా షాక్ అవుతుంది. నిన్ను చంపేస్తే నేను జెన్తో హ్యాపీగా ఉండొచ్చు, అంతేకాదు నువ్వు లీ ఫ్యామిలీ డాటర్ అనే నిజం కూడా ఎవరికి తెలియకుండానే పోతుంది అని అంటుంది. అది జెనీని కిడ్నాప్ చేసిందని అందరికీ తెలిసిపోతుంది. అది జెనీని చంపబోతుంటే కరెక్ట్ టైంకి అక్కడికి జెన్ ఇంకా హీరో ఇద్దరు వచ్చేస్తారు. వాళ్ళు జెనీని ఏం చేయొద్దు అని చెప్పి అరుస్తూ ఉంటారు. అదైతే ఎవ్వరి మాట వినదు. అది జెనీ దగ్గరకు వెళ్ళి వీళ్ళిద్దరూ నిన్ను లవ్ చేస్తున్నారు, నువ్వు వీళ్ళలో ఒకరిని చూస్ చేసుకో అని చెప్తుంది. జెన్ దగ్గరకు వెళ్ళి వాణ్ణి హర్ట్ చేస్తుంది. నేను చిన్నప్పటి నుంచి నిన్ను లవ్ చేస్తున్నాను, కానీ నీకేమో ఆ జెనీ అంటే ఇష్టం, అది జెన్ని ఎక్కడ చంపేస్తుందో అని. జెనీ నేను జెన్ని ఎప్పుడూ లవ్ చేయలేదు, అతన్ని ఒక ఫ్రెండ్ లాగే చూశాను అని చెప్తుంది. విన్నావా, జెనీ నిన్ను ఒక ఫ్రెండ్ లాగే చూసిందంట అని చెప్తుంది. జెనీ నన్ను లవ్ చేయకపోయినా పర్వాలేదు, నేను మాత్రం నిన్ను ఎప్పటికీ లవ్ చేయను అని జెన్ చెప్పేస్తాడు. అది జెనీ మీద కోపంతో జెనీని చంపడానికి వెళ్తుంది. హీరో మధ్యలోకి వచ్చి సేవ్ చేస్తాడు. ఇంకా అందరూ కలిసి దాన్ని పట్టుకుంటారు. అక్కడికి మిస్టర్ లీ కూడా వచ్చేస్తారు. ఆయన వాళ్ళ కూతుర్ని కొడతాడు. జెనీ ఎవరో కాదు, నా డాటర్ అని అందరితో చెప్తారు. ఇంకా అందరికీ లీ గ్రూప్ డాటర్ జెనీ అని తెలుస్తుంది. అంతేకాదు లివ్యూకి హాఫ్ సిస్టర్ అని కూడా తెలుస్తుంది. అదైతే హీరోయిన్ని నా సిస్టర్గా నేను యాక్సెప్ట్ చేయను అని చెప్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న మళ్ళీ దాన్ని కొడతారు. మన ఇంటికి వచ్చేయమ్మా అని చెప్పి వాళ్ళ నాన్న పిలుస్తారు.
నేను రాలేను, నేను మా అమ్మతో చాలా హ్యాపీగా ఉన్నాను, నేను అక్కడే ఉంటాను అని చెప్పి తను హీరో వాళ్ళతో కలిసి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళాక జన్ అడుగుతాడు, మిస్టర్ లీ, ఈ సిటీలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్, నువ్వు ఆయనతో కలిసి ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతాడు. ఎందుకంటే నాకు అలా రిచ్ అవ్వడం ఇష్టం లేదు, నేను ఇప్పుడు ఎలాగైతే ఉన్నానో నాకు ఇలా ఉండడం అంటేనే ఇష్టమని జెనీ చెప్తుంది. అయితే నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను, నీకు సపోర్ట్ చేస్తానని జెన్ చెప్తాడు. వీళ్ళిద్దరి మాటలు హీరో వింటూ ఉంటాడు. హీరోకి చాలా జలస్గా ఉంటుంది. ఫస్ట్ నువ్వు చెప్పు, మా ఇద్దరిలో నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావు, నీకు ఎవరంటే ఇష్టమని హీరో అడుగుతాడు. తను ఆ మాటకు ఏం ఆన్సర్ చెప్పలేకపోతుంది. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో ఇరుక్కుంటుంది. మనకు తెలుసు కదా తనకి హీరో అంటేనే ఇష్టమని. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఒక హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీని కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్ పెట్టండి. టాటా బాయ్.